టీడీపీ ఎంపీలకు నారా లోకేష్ కీలక సూచన చేశారు. పార్లమెంట్లో ప్రతిపక్షాలు బీజేపీ పైన విమర్శలు చేసినప్పుడు బీజేపీకి అండగా నిలబడాలి, ప్రతిపక్షాలపై ప్రతి విమర్శలు చేయాలి, బీజేపీకి తెలుగుదేశం పార్టీ ఎంపీలు అండగా నిలబడాలని నారా లోకేష్ సూచించారు. నారా లోకేష్ లో ఈ మార్పు ఎందుకు వచ్చిందన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఎప్పుడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ ఎంపీలను బీజేపీకి అండగా నిలవమని ఎందుకు నారా లోకేష్ చెబుతున్నారన్న ప్రశ్న చర్చ రాజకీయ వర్గాల్లో. ఎందుకంటే నారా లోకేష్ కు బీజేపీ పైన అనుమానం ఉంది, తెలుగుదేశం పార్టీకి అనుమానం ఉంది, చంద్రబాబు నాయుడుకు బీజేపీ పైన అనుమానం ఉంది. ఈ అనుమానం నేపథ్యంలోనే బీజేపీ తమ నుంచి ఎక్కడ బయటికి వెళ్ళిపోతుందన్న భయంతో, వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ ఎంపీలు బీజేపీకి అండగా నిలబడాలని మాట్లాడుతున్నారు, సూచిస్తున్నారు. తద్వారానైనా బీజేపీ ప్రాపకం పొందే ప్రయత్నం చేయవచ్చు, బీజేపీ సానుభూతి పొందే ప్రయత్నం చేయొచ్చు, బీజేపీ మద్దతు పొందే ప్రయత్నం చేయవచ్చు అని నారా లోకేష్ వ్యూహంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే నారా లోకేష్ వ్యూహాత్మకంగా బీజేపీ వైపు నిలబడాలని తెలుగుదేశం పార్టీ ఎంపీలకు సూచించినట్టుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీపై వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణల విషయంలో బీజేపీ ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలబడడం లేదు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి ఉన్నప్పటికీ జనసేన, బీజేపీ తాము కూటమి ప్రభుత్వంలో ఉన్నామో లేమో అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ తీవ్ర విమర్శలు చేస్తున్నప్పటికీ ఆ రెండు పార్టీల నుంచి వైసీపీ వైపు విమర్శలు రావడం లేదు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను కూడా బీజేపీ, జనసేన ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఖండించడం లేదు. ముఖ్యంగా బీజేపీ నాయకులు ఖండించకపోవడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందన్న విషయాన్ని తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా పరోక్షంగా ప్రస్తావిస్తోంది, అంతర్గత సమావేశాల్లో ప్రస్తావిస్తోంది. వైసీపీకి మద్దతుగా నిలుస్తుందనే తెలుగుదేశం పార్టీలో బాధ ఉంది. బాధ నేపథ్యంలోనే అంతర్గత సమావేశాల్లో ఈ అంశం పైన తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నారు. అందుకే వైసీపీ ఎన్ని విమర్శలు చేసినా బీజేపీ విమర్శలు చేయడం లేదు. వైఎస్ఆర్సీపీ పైన తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలబడడం లేదు, తెలుగుదేశం ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతుగా నిలబడడం లేదు. పైగా కొంతమంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడుతున్నారు, ముఖ్యంగా విష్ణుకుమార్ రాజు లాంటి వాళ్ళు. అయినప్పటికీ బీజేపీ అధిష్టానం జోక్యం చేసుకొని విష్ణుకుమార్ రాజు లాంటి వాళ్ళను సైలెంట్గా ఉంచే ప్రయత్నం చేయడం లేదని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. అందుకే నారా లోకేష్ బీజేపీ వైఖరిలో వస్తున్నటువంటి మార్పును స్పష్టంగా గమనించి వైసీపీ వైపు బీజేపీ అడుగులు పడే అవకాశం ఉందని అంచనా వేసుకొని, వైసీపీ మద్దతు తీసుకునే అవకాశం ఉందని అంచనా వేసుకొని వ్యూహాత్మకంగా పార్లమెంటులో బీజేపీకి తెలుగుదేశం పార్టీ ఎంపీలు మద్దతుగా నిలబడాలి, ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేయాలని నారా లోకేష్ సూచించినట్టుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నారా లోకేష్లో నారా చంద్రబాబు నాయుడులో ఉన్నటువంటి భయమే ఎంపీలను బీజేపీకి మద్దతుగా నిలబడమని కోరడమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లేదంటే నారా లోకేష్ ఈ విధంగా వ్యాఖ్యానం చేసేవారు కాదు. గతంలో కూడా ఎప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఎందుకంటే రాష్ట్ర అంశాలపైన తెలుగుదేశం పార్టీ ఎంపీలు కానీ వైఎస్ఆర్సీపీ ఎంపీలు కానీ మాట్లాడతారు, లేదా తమకు జరుగుతున్న అన్యాయం పైన ప్రశ్నిస్తున్నారు, తమకు రావాల్సినటువంటి నిధుల గురించి, వాటా గురించి మాట్లాడతారు, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల గురించి జాతీయ స్థాయిలో పార్లమెంట్లో మాట్లాడతారు. అంతేకాని ఎప్పుడూ కూడా బీజేపీ పైన ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు టీడీపీ ఎంపీలు సమాధానం చెప్పిన పరిస్థితి లేదు, ప్రతిదాడి చేసిన పరిస్థితి లేదు, ఎదురుదాడి చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈసారి మాత్రం వ్యూహాత్మకంగా నారా లోకేష్ ప్రత్యేకంగా ఎంపీలకు ఈ రకమైన సూచనలు చేయడం వెనుక వ్యూహం ఇదే. బీజేపీని తమకు అనుకూలంగా వచ్చే ఎన్నికల్లో కూడా మద్దతుగా ఉంచుకునే ఒక ప్రయత్నం నారా లోకేష్ చేస్తున్నారు. అందులో భాగంగానే నారా లోకేష్ ఈ రకమైనటువంటి ఒక సూచన చేసినట్టుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో పాటుగా వచ్చే ఎన్నికల్లో ఒకవేళ గెలిస్తే కనుక నారా లోకేష్ను ముఖ్యమంత్రిని చేయాలనే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉంది. అందుకే ముందస్తుగా బీజేపీ ప్రాపకం పొందే ప్రయత్నం చేస్తున్నారు, బీజేపీ మద్దతు పొందే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసే విధంగా బీజేపీతో కలిసి వ్యూహాత్మకంగా వెళ్ళాలని నారా లోకేష్ భావిస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ 25 ఏళ్ళని పొత్తు ప్రకటిస్తున్నారు, కానీ బీజేపీ ఎక్కడ దాన్ని క్లెయిమ్ చేసుకోవడం లేదు, దాన్ని ఒప్పుకోవడం లేదు. కానీ వ్యూహాత్మకంగా నారా లోకేష్ ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా బీజేపీని తన దారిలో తెచ్చుకునే ఒక ప్రయత్నాన్ని మొదలు పెట్టారు. కానీ బీజేపీ మాత్రం ఈ వ్యాఖ్యలపైన స్పందించే అవకాశం కూడా లేదు, నారా లోకేష్కు మద్దతుగా ఉండే అవకాశం కూడా లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీకి ప్రత్యేకంగా ఒక విధానం ఉంది, ఒక నినాదం ఉంది. టీడీపీ ఎంపీలను బీజేపీకి మద్దతుగా నిలవమని నారా లోకేష్ కోరినంత మాత్రాన బీజేపీ తన మనసు మార్చుకొని తెలుగుదేశం పార్టీతో వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తుందన్న విషయంలో స్పష్టత లేదు, అవకాశం కూడా లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే బీజేపీకి
తనకంటూ రాజకీయంగా ఒక ప్రత్యేక దారిని ఎంచుకుంది. ఆ దారిలోనే బీజేపీ వెళ్తుంది తప్ప నారా లోకేష్ మాటలకు పొంగిపోయి నారా లోకేష్ బుట్టలో పడే అవకాశం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.